శ్రీ గురుభ్యో నమః. మనం ఇటుక ఇండస్ట్రీ నుంచి మాట్లాడుకున్నాం, అందులోని ఇందాక హాలో బ్రిక్స్ గురించి మాట్లాడుకున్నాం, సిమెంట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి. అదేవిధంగా కన్స్ట్రక్షన్లో ఉండేది స్టీల్ కూడా ఉంటుంది, స్క్రాప్. ఇవన్నీ కలిస్తేనే కానీ ఒక ఇల్లు తయారవ్వదు. ఒక ఇల్లు కావాలంటే ఒక సిమెంట్, ఇసుక, ఇటుక ఇవన్నీ ఉండాలి. సో వీటిని సప్లై చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తుంటారు. ఒక ఇసుక వ్యాపారం ఉంది, వాడు ఎక్కడో సముద్రం నుండి తోలుకు వస్తాడు, నది నుండి తీసుకొచ్చి సప్లై చేస్తాడు జరిగి పెట్టినట్టుగా. అయ్యా లారీ కింద ఇవ్వండి సార్ అంటాడు. వీడు ఇచ్చే లోపల బోడు తలకా నొప్పులు అన్ని చోట్ల అన్ని ఇచ్చిపోయేసరికి వీడికి లాభం గిట్టుబాటు లేకుండా ఉంటాయి. లేకపోతే వీడు పంపించాలనుకుంటే పెద్ద వర్షం పడుతుంది, ఆ ఇసుక వ్యాపారం అనేది 6 నెలల కంటే ఎక్కువ ఉండదు. వర్షాకాలం అయితే కన్స్ట్రక్షన్ ఉండదు, కానీ చేసినంతకాలం వ్యాపారం బలంగా పెరగాలి. అంటే రూపాయి దగ్గర 2 రూపాయలు రాగలిగితేనే సంవత్సరం పొడుగునా బతకగలుగుతాడు. అటువంటిప్పుడు ఆ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు అంటే భూమికి సంబంధించింది కాబట్టి నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం. అలాగే నిత్యము నాగదేవత యొక్క బలాన్ని పెంచుకోవడం అవసరం. పొట్లంట్లా గట్లంటా తిరుగుతానమ్మా నాగదేవత నన్ను ఏం చేయకమ్మా అని చెప్పి మనం చిన్నప్పుడు చెప్తుండేవారు. ఇసుకలోను కూడా ఉండేది ఆ జాతికి సంబంధించిన జీవాలే ఉంటాయి. పాము అంటే అది ఏదో పొడుగ్గా ఉండే పాముని కాదు. ఈ మొత్తం సముద్రంలో దొరికే చాలా మంది జీవాలన్నీ కూడా ఆ జాతికి సంబంధించినవే. పొట్టంటా గట్టంటా తిరుగుతా నన్ను ఇబ్బంది పెట్టకుందామా అన్న వ్యక్తి ఇసుక తవ్వడంలో కానీ, ఇసుకను తీసేటప్పుడు కానీ, లేకపోతే దానికోసం చేసే ప్రయత్నంలో కానీ ఏ ఒక్క జీవాన్ని కానీ బలహీనపరిచినా ఇబ్బంది పెట్టినా కూడా ఆ దోషం అంతా కూడా ఉంటుంది. అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, నాగదేవత యొక్క ఆరాధన చేస్తూ కుజుడికి సంబంధించిన పగడం ఎప్పుడూ చేతికి ఎడమ వైపు పెట్టుకుని ఆరోగ్యకరంగా ఒక స్థితిలో వెళ్ళడానికి రవికి సంబంధించిన కెంపు పెట్టుకుని సూర్య ఆరాధన చేసుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తారో ఇసుక వ్యాపారం చేసినా, ఇటుక వ్యాపారం చేసినా, అదేవిధంగా సిమెంట్ వ్యాపారం చేసినా, దళాలు లెక్కన చేసుకుంటూ సప్లై చేసేవాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్ సప్లై చేస్తుంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బలోపేతంతో రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఆ వ్యాపారస్తులందరూ డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్తున్న రెమెడీస్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒక 10 నుండి 20% ఆఫ్ ప్రాఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆనందకరమైన జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి. శుభం వ్యాధి. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.